అందరితో కమ్యూనికేషన్ అనేది కొంచెం తక్కువ ఉంది. చెప్పండి మేడం, చెప్పండి. అందరు వినండి, అందరికి యూజ్ అవుతాయి ఇవి. ఓకే. పెద్ద పాప కమ్యూనికేషన్ అందరితో బాగానే ఉంటుంది. ఎక్కడైనా కొత్తగా వెళ్ళినా కూడా అందరితో మింగిల్ అవ్వగలుగుతుంది. చిన్న పాప కొంచెం మింగిల్ అవ్వడానికి టైం పడుతుంది. మింగిల్ అయితే మాత్రం వాళ్ళతోటే ఉండిపోతుంది. రైట్, ఓకే మేడం. ఇదేనా? మా పాప బాగానే చదువుతుంది, రెస్పాన్సిబుల్ అంతా బాగుంటుంది. ఎగ్జామ్ టైంలో లాస్ట్ లో కొద్దిగా టెన్షన్ ఫీల్ అవుతున్నాను అంటుంది. 5% స్పీడ్ టైం. ఎన్నో క్లాస్ మేడం? 10th క్లాస్. రైట్, ఓకే. రైట్ మేడం గారు, ఇంకా? మా బాబు 2nd క్లాస్ చదువుతుంది సార్. కొంచెం కన్ఫ్యూజన్ మైండ్ లో ఉంటుంది. కరెక్ట్ ఏమో ఆన్సర్ రైట్ చేస్తుంది, కానీ కొంచెం కన్ఫ్యూజన్ కరెక్టా రాంగా అనేది తనకు కొంచెం కన్ఫ్యూజన్ మైండ్ లో ఉంటుంది. ఓకే మేడం, ఇంకా? రైట్, ఓకే. ఇప్పుడు ఐక్యూ లెవెల్స్, ఈక్యూ లెవెల్స్ ఎలా పెంచుకోవాలా మీ పిల్లల్లో? నేను చెప్పిన పదాలు అన్నీ విన్నాను సార్ అన్న చేతులు ఎత్తండి. ఇప్పుడు ఐక్యూ, ఈక్యూ, ఎఫ్క్యూ, సిక్యూ, డిక్యూ, ఎంక్యూ, ఇటువంటి అన్ని విన్నారా, వెళ్ళలేదా? ఓకే, కావాలని నేను పరిచయం చేస్తున్నాను. ఐక్యూ అంటే మీ అందరికీ తెలుసు ఏంటి? ఇంటెలిజెంట్ కోయిషెంట్ లేదా ఇంటెలిజెంట్ కోయిషెంట్. ఇది తెలివితేటలు అంటాం, సాధారణంగా ఉండే తెలివితేటలు తల్లిదండ్రుల నుంచి వస్తాయి. 2 ఈక్యూ. ఈక్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఎమోషనల్ క్వెస్ట్. భయం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలా, ఓటమిలో ఎలా ప్రవర్తించాలా, డబ్బులు పోయినప్పుడు ఎలా ప్రవర్తించాలా, డబ్బులు వచ్చినప్పుడు ఎలా ఉండాలా, మగ పిల్లలతో ఏదైనా తిట్టినప్పుడు ఎలా ఉండాలా. దిస్ ఇస్ కాల్డ్ ఎమోషనల్, ఉద్వేగ నియంత్రణ. దిస్ ఇస్ కాల్డ్ ఈక్యూ. ఈ టాపిక్ చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను. ఐక్యూ, ఈక్యూ. నెక్స్ట్ ఇక ఎస్క్యూ, సోషల్ క్వెస్ట్. ఎలా కలవాలా, ఎవరితో మాట్లాడాలా, ఎలా మాట్లాడాలా, ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలా, అబ్బాయిలతో ఎలా మాట్లాడాలా, ఇది ఎస్క్యూ, సోషల్ క్వెస్ట్. సూపర్ మార్కెట్లో ఎలా ఉండాలా, గ్రౌండ్లో ఎలా ఉండాలా, ఇంట్లో ఎలా ఉండాలి, సోషల్ క్వెస్ట్. అంటే ఐక్యూ, ఈక్యూ, ఎస్క్యూ. ఎఫ్క్యూ. ఎఫ్క్యూ అంటే ఫినాన్షియల్. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. డబ్బులు విలువ నేర్పించాలి పిల్లలకి. ఒకేసారి 10 గిఫ్ట్లు ఎప్పుడు ఇవ్వకూడదు. తల్లిదండ్రులు కూడా నాన్న నేర్చుకోవాల్సిన పాఠం ఇది. నాన్న ఎప్పుడైనా బజార్ నుంచి వచ్చేటప్పుడు 5 ఐటమ్స్ తెచ్చినా 1 ఐటమే ఇవ్వాలి. 5 ఐటమ్స్ తీసుకున్నాడు అనుకోండి, వాడి పంచేంద్రియాలు డెవలప్. ఒకటి తినాలా, తిని దాని ఫీలింగ్ చెప్పాలా, ఎక్స్ప్రెస్ అవ్వాలా. ఒక బొమ్మ తెచ్చారు, ఆ బొమ్మ గురించి 5 బొమ్మలు తీసుకొచ్చి పెట్టండి, వాడు దేంతో ఆడు కన్ఫ్యూజ్ అవుతాడు. ఒక బొమ్మ ఇచ్చి వాటితో ఎంజాయ్ చేయించండి, దాని గురించి వాడు 5 రోజుల తర్వాత పగలు కొట్టేసాడు, నో ప్రాబ్లం. వాడికి ఒకేసారి అన్నీ ఇవ్వద్దు. పిల్లికి ఒకేసారి ఇంత అన్నం పెడితే కట్టేసి సస్తున్నట్టుగా పిల్లోడికి కన్ఫ్యూజ్ అవుతాడు. అందుకని ఐక్యూతో పాటు ఈక్యూ. ఈక్యూ అంటే ఎమోషనల్ క్వెస్ట్ అంట. ఎఫ్క్యూ అంటే ఫినాన్షియల్, ఆర్థికంగా మీ బిడ్డ ఎలా ఉండాలి. ఓకేనా? ఇవన్నీ మీకు యూజ్ అవుతాయి. ఎస్పెషలీ మీకు తర్వాత కొన్ని టిప్స్ ఉన్నాయి, మీకు యూజ్ అవుతాయి, చాలా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు మేడం గారు ఇక్కడ కొన్ని విషయాలు తెలియజేశారు. సార్ మా పాప అంతా బాగే ఉంది, టెన్షన్ కొద్దిగా తగ్గాలా. మీ పాప ఇక్కడ ఉందా? లేదు. ఎన్నో క్లాస్ మీ ఇద్దరు? ఎన్నో క్లాస్? 10th. వెళ్ళరా నువ్వు, వెళ్ళరా నువ్వు, ఎన్నో క్లాస్ రా, వెళ్ళరా. ఇదిగోండి, మీ పాపలో భయం వచ్చిందనుకోండి, రాత్రి కానీ పగలు కానీ, ఇదిగోండి ఈ ఫింగర్ని, ఇదేం ఫింగర్ అమ్మా, చూపుడు వేలంటలా. భయం వచ్చినప్పుడు 3 నిమిషాలు వస్తండి. మీ ఆయనది కాదు, మీ బాబుదే. మీ ఆయన భయాలను మీరు తట్టుకోలేరు, అర్థమవుతున్నా? 3 నిమిషాలు ఒత్తుకోండి. ఇది ఒత్తిడి, టెన్షన్, పరీక్షలకు పోయేటప్పుడు టెన్షన్, స్కూల్కి పోయేటప్పుడు టెన్షన్, ఒక 3 నిమిషాలు వస్తండి. ఇది కోపము, ముక్కు మీద కోపం ఉందనుకోండి, మీ ఆయనతో ప్రేమగా మాట్లాడుతూ ఏమండి బాగున్నారా, ఇంకా నుండి మనం బాగుందాము అని 5 సార్లు అన్నాను, కోపం అంతా దగ్గరికి వెంటనే అర్థం చేసుకుంటాడు ఆయన. ఓకే, ఇది సాడ్, బ్యాడ్. 2nd ర్యాంక్ వచ్చింది, వాడు ఫస్ట్ అనుకున్నాడు, 2nd బాధపడతాడు కదా. నెక్స్ట్ నీకు వస్తుందిరా, దీన్ని వస్తాను. ఇది ఇగో, వాడు అహాన్ని హర్ట్ చేస్తారు, తెలియకుండా మాట్లాడేస్తారు. ఏం మనిషి రా నువ్వు, ఎన్నో క్లాస్ నువ్వు? 10th క్లాస్, బుద్ధి లేదు రా నీకు అని అన్నాడు అనుకో, బాధపడకూడదు. మీరు బాధపడాల్సిన అవసరం లేదు, దీన్ని వస్తాను. అర్థమవుతున్నా? మీ ఆయన ఎప్పుడైనా అన్నాడు అనుకోండి, ఏమైనా కామన్ సెన్స్ లేదనుకో, ఒత్తుకుంటా ఉన్నాడు. ఏంద్రా ఈ మధ్య నా భార్య కొత్త రకం పిచ్చి వచ్చింది, ఆయన సురేష్ బాబు ఏదో నేర్పించాడు. గొడవ కానీ ఇది బెటర్ కదా. గొడవ బెటరా, నొక్కడం బెటరా? చెప్పండి. నొక్కడమే బెటర్, నొక్కించండి అది. ఓకేనా? ఈ ఫింగర్స్ ద్వారా స్ట్రెస్. 2, పరీక్షలకు పోయే సమయాన్ని కానీ ఒత్తిడిలో ఉన్నా, టెన్షన్లో ఉన్నా, మీ ఆయన మిమ్మల్ని 100 తిట్టినా కుర్చీలో కూర్చొని ఇలా తలబెట్టండి. కుర్చీలో కూర్చొని ఇలా ఏమి ఎక్కవు.
ఏమి దీనికి ఎక్కదు, టెన్షన్ ఎక్కదు, బాధ ఎక్కదు, ఆయన చెప్పింది ఎక్కదు. అట్టని ప్రతి పాయింట్ ఇట్లా చెప్పారనుకోండి, ఆయన మిమ్మల్ని వదిలేయడం ఖాయం. చాలా జాగ్రత్త. ఓకే, అర్థమైందా? టెన్షన్ బాధ ఎక్కువ వచ్చినప్పుడు ఇలా పెట్టండి. రెండో టెక్నిక్. 3, డీప్ లాంగ్ బ్రీతింగ్ చేయాలి. లాంగ్ బ్రీతింగ్ చేయాలి. ఓకేనా? పిల్లలకి అది నేర్పించాలి. టెన్షన్ వచ్చేటప్పుడు లాంగ్ బ్రీతింగ్. మీ పిల్లలకి మీరు మీ ఒత్తిడి టెన్షన్లో ఉన్నప్పుడు లాంగ్ బ్రీతింగ్ చేయించాలి. ప్రాణాయామ టెక్నిక్ అంటాం, యోగా అంటాం, మీ స్కూల్స్లో. ఓకేనా? అర్థమైంది నేను చెప్పింది? తర్వాత ఇక టెన్షన్ యాంగ్జైటీకి మెయిన్ కారణం ఫుడ్. కూర్చున్నాను. వెరీ గుడ్. ఫుడ్ ఏదైనా ఫుడ్ పెట్టద్దు. పరీక్షలకు వెళ్తున్నప్పుడు, ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు మసాలా ఫుడ్ పెట్టారనుకోండి, యాంగ్జైటీ పెరుగుతుంది. స్వీట్స్ పెట్టారనుకోండి, యాంగ్జైటీ పెరుగుతుంది. డ్రై ఫ్రూట్స్ పెట్టండి. దోశ, అద్భుతంగా దోశ పెట్టండి, కానీ వైట్ రైస్ కాకుండా దాంట్లో మిల్లెట్స్ వేసి చేయండి, లేదా దాంట్లో బ్రౌన్ రైస్ వేసి చేయండి. ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు. వాళ్ళే హెల్త్ అండి. వైట్ రైస్ని ఆపేసినప్పుడు ఏమవుతుందంటే బ్రౌన్ రైస్లో బి కాంప్లెక్స్ యాడ్ అవుతాయి, నరాలు బాగా పటిష్టత వస్తుంది, పిల్లల్లో చాలా చక్కగా ఉంటుంది. అందుకని దోశలో వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్స్ కానీ యాడ్ చేయండి. ఇక సోషల్ మొబిలైజేషన్, మేడం గారు చెప్పారు కలవట్లేదు. ఇలా కలవట్లేదు అన్నానికి కారణం ఏంటంటే ఇలా పూర్తిగా కలవకపోతే ప్రాబ్లం అండి. కలవాలా? మీరేం చేస్తారంటే ఈసారి సూపర్ మార్కెట్కి వెళ్ళండి మేడం గారు, వెళ్ళి డబ్బులు ఇచ్చి ట్రాన్సాక్షన్ ఆ అమ్మాయి చేయాలి, వెళ్ళి ఆయనతో మాట్లాడాలా, అక్కడ ఎవరిన అమ్మాయిలు ఉంటే వాళ్ళతో మాట్లాడాలి. ఇలా ఒక 10 సార్లు ఆ అమ్మాయితో ఇచ్చి ఛాన్స్ ఇచ్చి మాట్లాడించు. కూరగాయల అంగడి మాట్లాడండి, 5 రూపాయలు అటు ఇటు పోయినా కూడా ఈ అమ్మాయి పోయి తీసుకురావాలి. ఇలా సోషల్ కమ్యూనికేషన్ నేర్పించాలి. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళారు, డబ్బులు ఇచ్చేది నేర్పించాలి. ఒక చిన్న షాప్కి వెళ్ళారు, ఇలా ఒక 10-20 సార్లు నేర్పించాలి. 21సారి ఆ అమ్మాయికి చాలా ఈజీ అనిపిస్తుంది. దీని ద్వారా సోషల్ మొబిలైజేషన్ తగ్గుతుంది. రెండవది, అక్కని చూసి నేర్చుకో అనే పదం యూజ్ చేయదు. అక్క అనేది ఆ అమ్మాయికి ట్రిగ్గర్. ఎందుకంటే అక్క ఉంది కాబట్టి నన్ను తిడుతున్నారు కదా, అక్క ఉంది కాబట్టి తిడుతున్నారు, అందుకని అక్క అనేది ట్రిగ్గర్. అందుకని అక్క గురించి పెద్ద చెప్పద్దు. ఎస్ సార్ చెప్పండి, నువ్వు వెళ్ళమ్మా, ఇది పరిస్థితి, నేను ఉన్నాను, అది ఇటువంటి నేర్పించండి. ఇక ఇంకో మేడం గారు, ఇంకేం డౌట్స్ ఉన్నాయమ్మా? మీరేదో చెప్పారు, ఏమన్నారు మీరు? కన్ఫ్యూజన్. కూర్చోండి. మేడం గారు కన్ఫ్యూజన్ అన్నారు. ఈ కన్ఫ్యూజన్ ఎందుకు స్టార్ట్ అవుతుంది తెలుసా? ఎవరిలో అయితే కాన్ఫిడెంట్ లెవెల్స్ ఉండవో కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. అందుకని మీరు ఈ రోజు నుంచి ఏం చేస్తారంటే మీ బిడ్డకి మిర్రరింగ్ నేర్పించండి. మిర్రరింగ్ అంటే చెప్పాను కదా, అద్దం ముందు మంచిగా డ్రెస్, స్కూల్ యూనిఫామ్ అంతా వేసుకొని స్ట్రైట్గా నిలబడి మాట్లాడించండి అద్దంలో. ఎస్ ఐఎమ్ రేఖ, ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 5th క్లాస్, ఏదైతే అలా చూడటం ద్వారా కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి. రెండవది, మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ చేసి మాట్లాడించాలి, చక్కగా మాట్లాడించాలి. అది తప్పైనా కూడా ఆన్సర్ ఇవ్వాలి, తప్పైనా కూడా మాట్లాడమని చెప్పాలి. ఇలా ఒక 20-30 రోజులు ప్రాక్టీస్ చేస్తే మీ పాపలో అద్భుతంగా కమ్యూనికేషన్ చేస్తారు. పిల్లలు ఎంత బాగా కమ్యూనికేషన్ చేస్తే మనకు లైఫ్. అందుకంటే పేరెంట్స్ ఇంకా ఏదైనా, ఇక సెల్ ఫోన్, అసలుది సెల్ ఫోన్. నిజాయితీగా చెప్పండి, మీ పిల్లలకి సెల్ ఫోన్ ఇస్తున్నాం సార్ మన చేతిలో, నిజాయితీగా. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ సార్. ఏదైనా శాలువాలు ఉంటే సన్మానించండి సార్ వెళ్ళి. ఓకే మేడం, ఏమో చాలా చక్కగా ఉంది, గ్యాప్ దొరికితే ఫోన్. మీరు నేర్చుకోవాలి, మీకు ఉంది. వాళ్ళు దొరకరు కాబట్టి వాళ్ళు, మీరు దొరుకుతారు కాబట్టి మీకు ఉంది. ఓకేనా? రైట్. సెల్ ఫోన్ విషయంలో ఫస్ట్ వన్, సెల్ ఫోన్ ఆపండి అంటే వాడు ఆపడు. ఆ ఏజ్ పిల్లల్ని అది చేయొద్దురా అని చెప్పండి, అదే చేసి వస్తాడు. ఓయమ్మ చిన్నప్పుడు ఎన్నో రే నువ్వు ఆ అర్థం తప్పక ఏదైనా పగలగొట్టడానికి మాత్రం అర్థమే పగలగొట్టించేసి. చాలా విషయాలు తెలియదు. మీకు తెలుసో తెలియదా, మూగవాళ్ళు ఉంటారు కదా, మూగవాళ్ళు విన్నారా? మూగవాళ్ళకి ఇలా ముక్కు గీరితే కోపం అంట, తెలుసా? తెలుసా? ఎందుకో నాకు తెలీదు. ఒకడు నాకు చెప్పాడు, ఏది చేయొద్దు అంటారో అదే చేస్తారు. ఆ రోజు పోయి ఒక ఆమె ఇంటికి తలుపు తెచ్చాను, టకా టకా తట్టాను, మూగ బయటకు వచ్చింది. ఆంటీ ఇలా అన్నాను, ఏది చేయొద్దు అంటారో ఆ ఏజ్. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. సెల్ ఫోన్ చూడొద్దు అంటే వాడు ఎందుకు చూడదు చెప్పండి? అయితే ఏం చేయాలా? రీప్లేస్ ఇవ్వాలా, రీప్లేస్ ఇవ్వాలా. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సెల్ ఫోన్ ని అవాయిడ్ చేయాలంటే వాడికి రీప్లేస్ ఇవ్వాలా. సిగరెట్ ఆపాలంటే ఏం చేయాలా? జ్ఞానికి మందు ఇవ్వాలా. మందు ఆపాలంటే గుట్కా ఇవ్వాలా. గుట్కా ఆపాలంటే ఎంట్రీని ఇవ్వాలా. కరెక్ట్ కాదమ్మా. సిగరెట్ ఆపాలంటే డైట్ మార్చాలా, అర్థమవుతుందా? డైట్ మార్చాలా. డైట్ మార్చి మీ కమ్యూనికేషన్. ఎందుకు ఇలా తయారయ్యో? ఈమె వల్లే సార్, నా భార్య వల్లే ఇట్లా తయారై అంటాడు. అక్కడ మనం మార్పు చేసుకోవాలి.
ఓకేనా, రైట్. అందువల్ల సెల్ ఫోన్ విషయంలో మార్పు కోసం ఫస్ట్ మీరు చేయాల్సిన పని, సెల్ ఫోన్కి రీప్లేస్మెంట్స్ ఒక 5 ఐటమ్స్ ఇవ్వండి. మీ ఇష్టం వచ్చింది ఇవ్వండి. వస్తువులు, పాత రోజుల్లో ఆడే వస్తువులు ఉన్నాయి, ఇవ్వండి. బుక్స్ ఇవ్వండి, వాడికి ఇష్టమైన సబ్జెక్ట్ బుక్ ఇవ్వండి. పెయింటింగ్ ఇవ్వండి. చెస్ గేమ్ నేర్పించండి వాడికి. ఇంకా మిగిలిన బయట అవుట్డోర్ గేమ్స్ నేర్పించండి. ఎండకు తిరగడం నేర్పించండి. సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ ఒక్క పూట ఎండ తగలాలి. ఒక్క పూట ఎండ తగలడం మీరు నేర్పించారనుకోండి, మీ అబ్బాయికి జబ్బులు ఉండవు. 3 అంశాలు మర్చిపోవద్దు. మంచి ఫుడ్ ద్వారా వాడిలో ఇమ్యూనిటీ వస్తుంది. మీరు ప్రతిరోజు మీ బిడ్డకి పచ్చి కొబ్బరి ఉంటుంది కదమ్మా, ఆ పచ్చి కొబ్బరిగా తురుము చేసి చిన్న పిల్లలకి ఇవ్వండి. ఓ నెల తర్వాత వాడికి జలుబు ఉండదు, జ్వరం ఉండదు, అన్ని మాయం. అంత పవర్ ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా వచ్చేసరికి ఈ ఎండ, ఈవినింగ్ టైం ఎండలో ఎక్స్పోజ్ చేయండి, సమస్య క్లియర్ అవుతుంది, వ్యాధులు మాయమవుతుంది. 3వది వాళ్ళ ఆత్మవిశ్వాసం అందించండి, ధైర్యంగా చేయండి. అది అందువల్ల సెల్ ఫోన్ కోసం రీప్లేస్మెంట్ ఇవ్వడం. 2వది లక్ష్యాలు పెట్టాలా, వాడికి బలమైన లక్ష్యం. నువ్వు ఇప్పుడు 10th క్లాస్, నీ మీద స్కూల్ డిపెండ్ అయింది, నువ్వు గెలిచిన తర్వాత 2 months టైం ఉంటుంది, అప్పుడు ఆడుకో. లక్ష్యాలు పెట్టండి. 3వది వచ్చేసరికి దాని పట్ల అనర్థాలు చెప్పండి, లేదా ఒక వీడియో చూపించి అనర్థాలు చెప్పండి. దాని ద్వారా వాడు మారుతాడు. 2వది నష్టాలు చెప్పండి, మారుతాడు. దానికన్నా వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ముందు మారాలి. మీరు మారలేదనుకోండి, మీరు చేస్తున్నారు అనుకోండి, ఏముందనే క్యూరియాసిటీ కదా. మా అమ్మ ఇలా చూస్తుంది, రీల్లో ఏముంది, నేనేం చూడాలని వాడికి స్టార్ట్ అవ్వండి. అందుకని మీరు స్టార్ట్ అవ్వండి. వాడు పుస్తకం తీసి చదువుతున్నప్పుడు మీరు ఒక పుస్తకం తీసి చదవండి. చూడండి, నాన్న పుస్తకం తీసి చదువుతున్నాడు, అమ్మ పుస్తకం తీసి చదువుతుంది. పిల్లడు ఏం చేయాలి? ఆటోమేటిక్గా 99% పుస్తకం తీస్తుంది. అమ్మ సెల్లు, నాన్న సెల్లు, ఆటోమేటిక్ కొడుకు ఏం చేస్తాడు చెప్పండి? సెల్ ఆటోమేటిక్గా. అందుకని వెంటనే మీరు ఒక పుస్తకం తీస్తుందండి. అది ఏ రకమైన పుస్తకమైనా, బుక్కులో, ఫిక్షనో, నవలో, లేదా పర్సనల్ డెవలప్మెంటో, సురేష్ బాబు సార్ రాసిన పుస్తకమో, జనరల్ నాలెడ్జ్ పుస్తకమో, డిసైడ్ అవ్వండి. ఈ రోజు నుంచి మీ పిల్లలకి రోజుకు ఒక 10 జనరల్ నాలెడ్జ్ కోసం అందించాలి. రోజుకు ఒక 10 అందించారనుకోండి, మీరు 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయిపోయేసరికి వాడు జనరల్ నాలెడ్జ్లో నెంబర్ 1గా తయారై డిగ్రీకి వచ్చేసరికి ఉద్యోగం వచ్చేసింది. అలా తయారు చేయండి, ఆ విధంగా ప్లాన్ చేయండి. 2వది మంచి ఫుడ్స్ పెట్టండి. ఈ ఫుడ్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే సెల్ ఫోన్ క్రావింగ్స్ అనేవి తగ్గిపోతాయి. సెల్ ఫోన్ చూడాలని తగ్గిపోతుంది. డ్రై ఫ్రూట్స్, బాదం నానబెట్టి పెట్టండి, ఎండు ఖర్జూరం నానబెట్టి పెట్టండి. అవి తిన్నాడు రిలాక్స్గా ఉంటారు. ఎప్పుడైతే యాంగ్జైటీ స్టార్ట్ అవుతుందో పెద్ద థమ్సప్ బాటిల్, చిప్స్, కుర్కురేలు 3 పెట్టండి, వాడు నిద్రపోదు. యాంగ్జైటీ పెరుగుతుంది, సెల్ ఫోన్ చూస్తూనే ఉంటాడు. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఫుడ్ విషయం ద్వారా కంట్రోల్ చేసి, అదేవిధంగా మీ ప్రాక్టికల్గా నేను ఏమైతే చెప్పానో అది చేయండి. ఇవి చేయగలిగితే సెల్ ఫోన్ పూర్తిగా స్టాప్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఐక్యూ లెవెల్స్, ఈక్యూ లెవెల్స్ ఎలా పెంచుకోవాలి? ఓకేనా. ఫస్ట్ వన్, మీ పిల్లలకి ఐక్యూ లెవెల్స్ పెంచుకోవాలన్నా, ఈక్యూ లెవెల్స్ పెంచుకోవాలన్నా 2 balls తీసుకోండి. 2 balls తీసుకొని ఫస్ట్ వన్, కుడి సైడ్ బాల్ని 10 సార్లు క్యాచ్ చేయించండి, ఎడమ సైడ్ క్యాచ్ చేయించండి. ఇప్పుడు ఈ బాల్ని ఈ సైడ్, ఈ బాల్ని ఈ సైడ్ ఇచ్చేయండి. దీన్ని ఒక గేమ్ అంటాం. ఏం గేమ్ అంటాం? అది జగ్లింగ్ అంటాం. ఏమంటామా? జగ్లింగ్ అంటాం. జగ్లింగ్ అంటే ఒక బాల్ నింటా, ఒక బాల్ నింటా. చిన్నప్పటి నుంచే నేర్పించాను. అద్భుతమైన ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి, తెలివితేటలు పెరుగుతాయి. 2, తెలివితేటలు పెరగాలి, రాత్రి కథలు చెప్పాలి. రాత్రి పిల్లలకి కథలు చెప్తే వాళ్ళ మైండ్ పవర్ఫుల్గా తయారవుతుంది. రాత్రి కూర్చొని కథలు చెప్పాలి. ఏం కథలు? నాన్న కష్టాలు, అమ్మ సినిమా కానీ చెప్పాల్సింది. అర్థమవుతాను. ఇంకొంతమంది నెగిటివ్స్ ఇంజెక్ట్ చేస్తుంటారు ఆ టైంలో. మీ అమ్మమ్మ అటువంటిదిరా, మీ నాన్న ఇటువంటి వాడురా, నేను ఒక్కదాన్నే పర్ఫెక్ట్రా, నన్ను మించిన దేవత లేదురా అంటే లాస్ట్ నువ్వంటే అసహ్యం స్టార్ట్. ఈ మధ్య ఒక ఆమె కౌన్సిలింగ్కి వచ్చింది. ఆమె ఎటువంటి ఆమె తెలుసా? వాళ్ళ కూతురికి ఏం నేర్పించిందంటే, మనం అక్కడక్కడ ఇండ్ల కాడ గమనిస్తాం, బీవేర్ ఆఫ్ డాగ్స్, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని ఉంటారు కదా. ఆమె ఏం నేర్పించిందంటే బీవేర్ ఆఫ్ బాయ్స్ అని నేర్పించింది. అబ్బాయిలు అంటే జాగ్రత్త, అబ్బాయిలు చాలా డేంజరు. ఆ తల్లి ఎంత చండాలంగా నేర్పించిందంటే, ఈ రోజు ఆ అమ్మాయి ఎట్లా తయారైందంటే సంవత్సరానికి ఒక లవర్ని మార్చేస్తుంది. కారణం తల్లి పెంపకాలు ఫెయిల్. అటు చెప్పొచ్చమ్మా, అటు చెప్పొచ్చా? మొగోళ్ళు అసలు మొగోళ్ళతోనే మాట్లాడొద్దు అని చెప్పకూడదు. ఆ పదం రావద్దు, కొన్ని పదాలు మనం చెప్పకూడదు. మీ పిల్లలకి చెప్పండి, రే అన్నీ తాక్కో, అక్కడ కరెంట్ ఉంది దాన్ని మాత్రం తాకొద్దు అని చెప్పండి. ఇది అందువల్ల డియర్ ఫ్రెండ్స్, వాళ్ళకు ఇగ్నోర్ చేయాలి. అందుకని డియర్ ఫ్రెండ్స్, మీరు ఇలా చేస్తారని, అదేవిధంగా ఈ స్కూల్లో అడ్మిషన్స్ మీరు ఎవరినైనా చేర్పించడం ద్వారా లాభం ఏంటంటే
కావాలి మొత్తానికి ప్రతి సంవత్సరం 5 సెషన్స్ మీ పిల్లల మైండ్ని కూడా ట్రైన్ అప్ ఇస్తాను. మిగిలిన కావలిలో ఏ స్కూల్ పిలిచినా కూడా రాను. నాకు ఒక పాలసీ ఉంది, పక్క స్కూల్లో పిలిస్తే నేను రాను, ఒక స్కూల్ని. అందుకని కావలి నలంద విద్యా సంస్థలు ఇక్కడున్న వాళ్ళ సంస్థలకు వస్తున్నారు. అందుకని మీరు మీ పిల్లల డెవలప్మెంట్లో చక్కగా హెల్ప్ చేయండి, మీకు ఉపయోగపడతాయి. ఏదన్నా నన్ను అడగొచ్చు, మీ పిల్లలకి ట్రైనింగ్ ఉంటుంది, వాళ్ళకి చిన్న వయసు నుంచే ట్రైనింగ్స్ నేర్పిస్తున్నారు. అందుకని ప్లే క్లాస్ నుంచి అడ్మిషన్స్ ఇక్కడ మీ పిల్లలు, మీరేదో ఫలాని కార్పొరేట్ సార్ ఫలాని ఒట్టిది ఏమీ లేదు, ఎప్పుడు దూర కొండలు నూపే అలాగే ఉంటాయి. అందుకని మీరు తొందరపాటు పడద్దు. అందుకని చక్కగా మాట్లాడండి, డైరెక్టర్స్ మీతో మాట్లాడతారు. మంచి డిసిప్లైన్ స్కూలు, స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ వచ్చిన స్కూలు. రెండవది మెయిన్ ఏంటంటే ఇలా ఒక చైల్డ్ సైకాలజిస్ట్ ని పేరెంట్స్ కోసం ట్రైనింగ్ ఇప్పించాలని మొట్టమొదటి ఆలోచన ఇవ్వచ్చు. ఓకేమ్మా? అందువల్ల రైట్. ఇస్ దేర్ ఎనీ డౌట్? ఇంకో 5 minutes లో వెళ్ళిపోతాం. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఇంకేం లేదు. రైట్. ఏమీ లేవు అంటే ఈ టైం సార్కి ఇస్తాను. ఎంత ఏజ్ మేడం? రైట్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మగపిల్లల్లో చిన్నపిల్లలైనా థ్రోయింగ్ ఉంటుంది. 2 నుంచి 2.5, 3 సంవత్సరాల మధ్య థ్రోయింగ్ ఉండాలి. చిన్నపిల్లడు వస్తువులు ఇసిరేస్తున్నట్టు అది సమస్య కాదు, అది కరెక్టే. అది మైల్ స్టోన్ అంటాం డెవలప్మెంట్. మళ్ళీ 3 దాటింది అనుకోండి, 3.5 దాటింది స్టాప్ చేయాలి. ఇది గమనించాలా? మీకు ఒక సీక్రెట్ చెప్తున్నాను. ఈ సీక్రెట్ ఖర్చు ఎంత తెలుసా? చెప్పంటారా వద్దంటారా? ఈ సీక్రెట్, ఈ రహస్యానికి ₹1,00,000 ఖర్చు అవుతుంది. అయినా కూడా ఒక్కొక్కరికి ₹1,00,000 అందిస్తున్నారు. అందించమంటారా వద్దంటారా? మీరు నమ్మినా నమ్మకున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాబు నిద్రపోతున్నాడు. నిద్రపోతున్న టైంలో అంటే రాత్రి 10 తర్వాత నిద్రపోతాడు కదా, ఉదయం 6 గంటలకు లేస్తాడు కదా, ఆ టైంలో బలంగా సజెషన్స్ ఇస్తే యాజ్ ఇట్ ఈస్గా మీ అబ్బాయి ఫాలో అవుతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పాప భయం ఉంది, ఆ పాపని రాత్రి నిద్రపోతున్న సమయంలో ఒక 20 సార్లు ఈ రోజు నుంచి ధైర్యంగా ఉంటాం, ఈ రోజు నుంచి ధైర్యంగా ఉంటాం, ఈ రోజు నుంచి 21 టైమ్స్ మార్నింగ్ నైట్ ఒక 21 రోజులు చేయండి. అది మాయమైపోయింది. మాయం కాలేదు అంటే ₹1,00,000 మీకు ఇస్తాను. కరెక్ట్గా చెప్పాలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వస్తువులన్నీ ఇసిరేస్తున్నాడు అంటే పిల్లవాడు వస్తువులు ఎందుకు ఇసిరేస్తున్నా అంటే చాలా ఈజీగా హ్యాండిల్ ఉంటుంది. ఒకే ఒక టెక్నిక్, వస్తువులు ఇసిరేసిన ఇలా చేస్తున్నప్పుడు డైవర్షన్ టెక్నిక్. వాడికి వెంటనే ఒక ఫ్లవర్ తీసుకొచ్చి ఇవ్వండి, వాడు అది ఏందనేది చూస్తాడు. డైవర్షన్ అంటాం. పిల్లల్లో 5 సంవత్సరాలు తులిపి ఎక్కువ ఉన్న పిల్లల్లో, మారం చేస్తున్న పిల్లల్లో డైవర్షన్ చేయించాలా. 2, నైట్ టైం ఏం చేయాలంటే నైట్ టైం, మార్నింగ్ టైం మీరు సజెషన్స్ అంటాం. ఇది చాలా బాగా పనిచేస్తుంది. 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా పనిచేస్తారు. పరీక్షల టైంలో రిలాక్స్గా ఉంటావు, పరీక్షల టైంలో రిలాక్స్గా ఉంటావు అని 21 టైమ్స్ మీరు నైట్ సజెషన్ ఇచ్చారు బెడ్ మీద. ఎగ్జామ్ భయం ఉంటుంది. భయం వెళ్ళలేదంటే నేను కారణం అవుతాను, లేదంటే నన్ను కలవాల్సి వస్తుంది. అర్థమైందా? ఈ సీక్రెట్ చాలా ఇంపార్టెంట్. అయితే అది చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలా. భయం తగ్గాలని ఇవ్వకూడదు, ధైర్యం పెరగాలని ఇవ్వాలి. సోమరితనం తగ్గాలని ఇవ్వకూడదు, యాక్టివ్గా మారాలని ఇవ్వాలి. వస్తువులు ఇసిరేస్తున్నాడు అని ఇవ్వకూడదు. ఏమి ఇవ్వాలి తెలుసా? చక్కగా అమ్మా నాన్న చెప్పింది వింటారు. ఇలా పాజిటివ్ కమ్యూనికేషన్ నైట్ టైం. ఆ టైంలో బ్రెయిన్లో ఆల్ఫా వేవ్స్ అనేవి ఉంటాయి. పాప నిద్రపోతున్నా, బాబు నిద్రపోతున్నా ఇలా ఫోన్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుతుంటే ఇవన్నీ పాపం మెదడులో పడతాయి. చాలా మంది నేను గమనించాను, పిల్లలతో మాట్లాడుతూ మా అమ్మాయి ఏం లాభం లేదు, అమ్మాయి సరిగ్గా లేదు, ఐ కాంటాక్ట్ చేయడం, ఇవన్నీ ఎక్కడ పడుతున్నాయి? మెదడులో పడుతున్నాయి. నైట్ వాళ్ళు పడుకున్నప్పుడు ఒక్క నిమిషం కూడా చెడుగా మాట్లాడడానికి వీలు. కొంతమంది ఈ నుంచి అమెరికాకు మాట్లాడుతుంటారు, అన్నీ ఇవే. వాడు లాభం లేదు, వాడు అట్లా తయారవుతున్నాడు, ఎక్కడ పడితే అక్కడ తంతున్నాడు, ఇవన్నీ. అంటే దీని అర్థమైంది, ఎక్కడ పడితే అక్కడ తన్నాలని వారికి అర్థమవుతుంది. అందుకని నైట్ టైం అటువంటి కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలి. ఈ రోజు నుంచి అయినా స్టార్ట్ చేయండి. మీ పాపలు అన్నీ ఒకేసారి ఇవ్వద్దు, ఒక్క టాపిక్నే ఒక 21 days. ఇప్పుడు భయం వేస్తుంది, ఏమి వాళ్ళ రాత్రి నుంచి ధైర్యంగా ఉంటాం. ఉదయం నైట్ ఫినిష్. 21 రోజుల తర్వాత మీ పాప భయంగా వచ్చిందంటే ₹1,00,000 నేను ఇస్తాను. ఎనీబడి రెడీ? ఐఎమ్ రెడీ. ఓకే. ఎందుకంటే నేను 21 years 22 years ఎన్నో చూశాను, కొన్ని లక్షల కేసులు. అంటే సబ్ కాన్షియస్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఉదయం లేచిన తర్వాత ధైర్యం గురించి చెప్పండి. రాత్రి వాడు నిద్రపోయి ఉంటాడు, పూర్తిగా నిద్రపోయిన తర్వాత కాన్షియస్ 0 అయిపోతుంది. సబ్ కాన్షియస్ మాత్రమే పనిచేస్తుంది, బలంగా పనిచేస్తుంది. ఈవెన్ మనం ఒక వ్యక్తిని ఇష్టంగా చేయాలంటే
సబ్ కాన్షియస్ లో ఇంజెక్ట్ చేసినప్పుడు సబ్ కాన్షియస్ అవుతుంది. ఓకేమా? అందువల్ల మీరు మీ పిల్లల్ని ఐక్యూ పెంచుకోవచ్చు, ఈక్యూ లెవెల్స్ పెంచుకోవచ్చు. ఇంకా మీరు పుస్తకాలు చదవాలి, మంచి పుస్తకాలు చదవాలి. నా ఛానల్ ఒకటి ఉందమ్మా, నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, 3 నిమిషాల వీడియోస్ ఉంటాయి. లైఫ్ కీ అని ఉంటుంది. లైఫ్ అంటే జీవితం, కీ అంటే తరం. లైఫ్ కీ డాక్టర్ సురేష్ బాబు అని 3 నిమిషాల వీడియోలు ఉంటాయి, బాగా హెల్ప్ అవుతాయి. ప్రతిదీ ఇచ్చింటాను. మీ పిల్లలు అల్లరి చేస్తున్నారు, ఏం చేయాలి, ఒత్తిడి తగ్గాలంటే ఏం చేయాలి, ఆందోళన తగ్గాలంటే ఏం చేయాలి, సిగరెట్ ఆపాలంటే ఏం చేయాలి. ఓకేమా? రైట్. ఇలా లైఫ్ కి అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అదేవిధంగా నేను రాసిన విజయానికి చిరునామా అనే బుక్ ఉంది. అదేవిధంగా మీకు ఈరోజు నా ప్రోగ్రామ్ ఇక్కడ కావల్లో జరుగుతుంది అని తెలవగానే యదా ఫౌండేషన్ వారు మేడం పద్మజ మేడం గారు, అదేవిధంగా సార్ రండి, సార్ ముందు రండి, ఒకే ఒక నిమిషమ్మా. నా ప్రోగ్రామ్ ఉంది, ఇదా ఫౌండేషన్ అక్కడి నుంచి వచ్చారు సార్. జస్ట్ మీ పేరు పరిచయం చేసుకొని ఒకసారి మాట్లాడండి. నా పేరు ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. నేను టీచర్ని. అది సూయిసైడ్ ప్రివెన్షన్ మీద అవేర్నెస్ కలిగించడం అనేది ఆ ఫౌండేషన్ యొక్క ప్రధాన ఉద్దేశము. సురేష్ బాబు సారు మేము కలిసి నెల్లూరులో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాము. సార్ ఈ మధ్య నాకు పరిచయం అయ్యారు. మీకు పుస్తకం చూపించారు కదా, విజయానికి చిరునామా. ఆ విజయానికి చిరునామా అనే పుస్తకము సార్ని నన్ను పరిచయం చేసింది. నేను బజార్లో వెళ్తూ ఉంటే ఒక సంతాన బుక్ స్టాల్ నెల్లూరులో చూశాను, పుస్తకం చూశాను. 4 పేజీలు చూసిన తర్వాత ఆ బుక్ నేను తీసుకున్నాను. తీసుకుని టాపిక్స్ అన్ని చదివిన తర్వాత సార్కి మా ఫౌండేషన్కి చాలా ఐడియాలజీ ఒకటిగా ఉంది అనే ఉద్దేశంతో సార్ని కలిసి, సార్ మా గ్రూప్ మెంబర్స్తో కలిసి మేము మాట్లాడి సారు మాకు మంచి కోఆపరేషన్ ఇచ్చారు. ఈ సూసైడ్ ప్రివెన్షన్ మీద అవేర్నెస్ కలిగించడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. మేడం గారు మాట్లాడండి. మేడం గారు కూడా కావలి నివాసి. మేడం గారు టీచర్, మాతో పాటే ఫౌండేషన్ పనిచేస్తూ ఉంది. మేడం గారు కూడా ఈ స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ లో మాకు వీలున్నప్పుడు, టైం ఉన్నప్పుడు మేము ఇదే విధంగా స్కూల్స్ లో, కాలేజెస్ లో మేము ఇట్లా అవగాహన సార్ గారి పర్మిషన్ తో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల యాజమాన్యానికి, సురేష్ బాబు సార్కి హృదయపూర్వక నమస్కారాలు. గగన్ బుక్స్ అక్కడ పెట్టు, తీసుకెళ్ళి అక్కడ పెట్టు. త్వరగా వెళ్ళిపోవాలి. అందరికీ నమస్కారాలు. నేను కావలి వాసిని, వాయినంత ప్రెస్ రోడ్ లో ఉంటాను. నేను బయాలజికల్ సైన్స్ టీచర్ని, వర్కింగ్ కొన్ని హై స్కూల్, కొండాపురం మండల్. నేను ఈ మధ్య రీసెంట్ గా సైకాలజీ కూడా పూర్తయింది. సో ముందు సార్ చెప్పినటువంటి పేరెంట్స్ నుంచే రావాలి మార్పు అనే దానికి 100% మనందరం చేద్దాం. ఎందుకంటే తల్లిగా ఫస్ట్ మన దగ్గర నుంచే పేరు ఏర్పడుతుంది. కాబట్టి మేము స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ లో మెంబర్స్ గా ఉండి ఇక్కడ ఎక్కువగా పిల్లలు చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసేదాకా వెళ్తూ ఉన్నారు కదా, ఆ ప్రివెన్షన్ చేయడానికి ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటాము. మీకు ఎప్పుడైనా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మీ పిల్లల ద్వారా కానీ ఎనీ టైం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మీకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చి వాటి నుండి ఏ విధంగా బయటపడాలనే దానికి చక్కని సలహాలు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.